చాలా జెట్ స్పీడ్లో అంటే ఒక ఫ్లాష్ మ్యాన్ లాగా అతి తక్కువ టైంలో 300 కోట్లు కొట్టింది. అది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో మెగాస్టార్ కెరియర్లోనే మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. 300 కోట్లు అంటే ఆషమాషి కాదు, చాలా బాగా అనిపించింది. సో సినిమా కూడా అద్భుతంగా ఉంది. సో మన అనిల్ రావుపూడి గారికి పెట్టిందే పేరు అన్నట్టుగా ప్రతి సంక్రాంతికి వస్తాడు, ఇట్టు కొడతాడు, పోతాడు, ఒక ఆనవాయితీ అయిపోయింది తనకు. సో నిజంగా మంచి డైరెక్టర్, ఒక మంచి హీరో, మంచి ప్రొడ్యూసర్, మంచిగా అద్భుతంగా మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా పండింది. కాబట్టి అంటే నాకు బాగా నచ్చిన విషయం అంటే ఒక 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలు ఉన్న ఆ టైప్లో డ్యాన్స్ చేయడం చాలా బాగా అన్నమాట. హుక్ స్టెప్ కానీ, మిసల్ పిల్ల డ్యాన్స్ కానీ అద్భుతంగా అనిపించింది. కాబట్టి ఈరోజు అంత ఇట్టు అనిపించింది సినిమా. సో ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు 300 కోట్లు కొట్టడం అంటే నిజంగా లాస్ట్ టైం చూసాము, మన సంక్రాంతికి వస్తున్న కూడా 300 కోట్లు కొట్టింది. కానీ అది ఒక 2-3 వీక్స్ తర్వాత కొట్టింది. కానీ ఇది 1 వీక్లోనే 300 కోట్లు కొట్టడం అనేది ఆషామాషి కాదు. సో మన ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈరోజు. సో బాస్ ఈజ్ బ్యాక్, బాస్ బ్లాస్టర్ అని పెట్టడం జరిగింది. సో మనం అనుకోవడం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు ఒకటి గారు అన్న ఫీలింగ్ మనం చూసాం. కానీ ఈరోజు తెలిసిపోయింది ఏంటంటే సో వాళ్ళంతా ఒకటే, మనమే అనవసరం కొట్లాడుతుంటాం. కానీ ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటయ్యే సందర్భం ఇది. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో నిజంగా బాస్ ఇస్ బ్యాక్. సో నాకు నెక్స్ట్ సినిమా విశ్వంబర్ సినిమా రాబోతుంది. సో నాకైతే సినిమా హిట్ అవుద్దా ఫట్టదా నాకు సంబంధం లేదు. కానీ సో శ్రీకాంత్ ఓడేలా సినిమా రాబోతుంది. సో అదొక రక్తపాతం లాంటి సినిమా కాబట్టి సో 100% నాకు దానికన్నా కూడా శ్రీకాంత్ ఓడేలా సినిమా మంచిగా రావాలి. సో మెగాస్టార్ యొక్క వింటేజ్ని కూడా ఈ రకంగా చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.